ముందు వెళ్తామని దానికి కాలికి పోయిన పట్టిని తీసి దాన్ని మామయ్య గారి ముందు పట్టిద్దామని స్వీట్ల దగ్గర గొడవకి కారణం ఈ మంగి అని మామయ్య గారికి తెలిసిపోతాదని. అప్పుడు ఈవిడ పేరు సెడుద్ది కదా, అందుకే ఆవిడ పేరు అడ్డు పెట్టుకుని పట్టి తెచ్చుకోవడానికి వెళ్ళినది. అంటే అక్కడ గొడవ కారణం నువ్వేనా? నేను కాదండి, మీరు ఆవిడ మాటలు నమ్మకండి. అసలు నిజానికి నా పట్టెలు తీసుకెళ్ళి ఆ నింద నా మీద వేయాలని చూసింది ఈ గంగే. దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి దీని పథకం నెరవేరలేదు. ఆ కోపంతోనే ఇప్పుడు నన్ను మీ ముందు చెడు చేయాలని చూస్తుంది. నువ్వు మంచిదాని అయిపోయావని నేనెప్పుడూ అనుకోలేదు గాని యాక్టింగ్ చెయ్యకు. లేదండి. లేకపోతే మా ఇంటికెళ్ళి హాస్పిటల్కి వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్తావు? చెప్పు. నీలో ఏ దురుద్దేశం లేకపోతే, నువ్వేమీ చెయ్యకపోతే ఈ నాటకాలు ఎందుకు ఆడతావు? అయ్యో, యాక్టింగ్ చేయొద్దని చెప్పా. అదేం కాదండి, హాస్పిటల్కి వెళ్ళే మీ ఇంటికి వెళ్ళాను. మంగా, ప్లీజ్ నా కోపం తెప్పించుకో. తెప్పించింది వాళ్ళండి. మనలో మనకి గొడవలు పెట్టి మనల్ని దూరం చేయాలని చూస్తున్నారు. దూరం పెట్టాలి, విడగొట్టాలనే బుద్ధులు మాకుండవే, ఉండేవన్నీ నీకే. ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పను? నిజం. బావగారి ముందన్నా చేసింది ఒప్పుకో. చేసిందంతా నువ్వు చేసి నేను చేశానని ఒప్పుకోవాలా? ఇది బలి బాగుంది. మంగా, నువ్వు మాటలతో వినవే. వినదు బావగారు. వింటే నాకీ బాధ ఎందుకుంటాది? ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసిందల్లా ఎందుకుంటాను? మామయ్య గారి ముందు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది బావగారు. ఆయన దృష్టిలో నన్ను సెడిసేసినది. నేనేం చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావు. ఏయ్, ఎవరు చేశారో తెలుస్తుందే. మరి తెలిసినప్పుడు చెప్పండి, ఇప్పుడెందుకు అంటారు? నాదే తప్పు అంటే అప్పుడు అనండి, పడతాను. ఊరికే నిందలిస్తే నేను పడను. అన్ని బయటకొస్తాయి. అప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా ఉక్కురు బిక్కిరి అయిపోతావు, చూసుకో. సరే అమ్మమ్మా, నేనేం చేయనప్పుడు నాకెందుకు భయం? చెయ్యని నేరానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి నన్ను ఇరికించాలని చూస్తేనే నేనేం చేయలేను. అయినా నాకు వారున్నారుగా, ఆయనే నన్ను కాపాడతారు. కాపాడతారా? తేల్ని తెలుస్తుంది. సరే అండి, మీరు కూర్చోండి, నేను కాఫీ చేసి తీసుకొస్తాను. వెళ్దూగానే ఉండు. మళ్ళీ దేనికండి? ఇది అయిపోయింది కదా. ఏది అయిపోలేదు, అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక్కటి మాత్రం ఇప్పుడు కానివ్వచ్చు. ఏంటది? హాస్పిటల్కి వెళ్ళానని అబద్ధం చెప్పావుగా, దానికి 100 గుంజిళ్ళు తీ. చాలవా? మరో 100 కలుపుకో. ఏ 100 కష్టం అంటుంటే ఇంకో 100 కలుపుకోమంటారేంటండి? క్వశ్చన్ వేస్తే అంతే, 100కు 100 పెరుగుతూనే ఉంటాయి. ఏమండి, అసలే నిన్నంతా ఏమీ తినలేదు, చాలా నీరసంతా ఉన్నానండి. కొంచెం ఆలోచించండి. మనవడు ఆలోచించాక చెప్తారులే, కానివ్వు. 200 ఇప్పుడు మొదలు పెడితేనే భోజనాల టైంకి అవుతాయి. అప్పటికి అవ్వకపోతే ఈ పూటకి భోజనం కట్. చూడండి, అది నవ్వుతుంది. తప్పే లేదు. తే తే
174. Oh, 199. మగ ఏయ్ తీ. అయ్యో పర్వాలేదు బాబు, మీ ఆవిడ మధ్యాహ్నం వరకు తీస్తుంది అనుకుంటే గంటలోనే 200 తీసేసింది. ఇయ్యకపోతే ఊరుకుంటానా నాన్నమ్మగారు? ఇంకా చాలండి, ఇక నన్ను గదిలోకి తీసుకెళ్ళండి. తీసుకెళ్లేదేముంది, నువ్వే వెళ్ళు. ఎలా అండి? 200 గుంజీళ్లు తేయించారు. స్కూల్లో కూడా ఎన్ని గుంజీలు నేనెప్పుడు తీయలేదు. అమ్మో, కాళ్ళు లాగేస్తున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. వెయ్యాలి. ఈ అడుగుల్లోనే ఇక తప్పటి అడుగులు వేయకూడదన్న బుద్ధి నీకు రావాలి. వెళ్ళు. పాకుంటూ వెళ్తావో దొర్లుకుంటూ పోతావో నువ్వే వెళ్ళు. ఎవ్వరూ తీసుకెళ్లరు. వదలండి మీరు. వెళ్ళు. చూస్తావేంటి, వెళ్ళు. బాధపడ గంగా, ఏం చేయాలో ఆలోచిద్దాం. నాన్నతో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నువ్వు పదమ్మా, పద. అబ్బో, అమ్మా, అబ్బో, అబ్బా, అమ్మో, అబ్బో, నా మోకాలు చిప్పలు పగిలేరా నాయనో. ఆడు నాకు దయ్యంలా పట్టుకున్నాడ్రా బాబోయ్. పిశాచులా నా రక్తం తాగేస్తున్నాడు రా దేవుడు. కాళ్ళు నొప్పి పెడుతున్నాయా అమ్మా? 200 గుంజీలు తీస్తే నొప్పి పుట్టక సమ్మగా ఉంటుందా? ఎంత కట్టం వచ్చినాదమ్మా. ఇదంతా నీ వల్లే. నానేం చేసినానమ్మా? ఏం చేసినావా? అతను అడిగినప్పుడు ఏ గుడికో మీకోసం ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిందని చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పి ఇరికించి పారేశావు. విని వదిలేస్తాడనుకున్నాను గాని జిడ్డులా పట్టుకుంటాడని నేను ఊహించినానా అమ్మా? ఊహించాలి గౌరీ. చూడు ఇప్పుడు ఎలా అయిందో. నువ్వు ఆ మాట చెప్పడం వల్లే చెప్పింది అబద్ధమని తెలిసింది. దానికి వదినికి రెచ్చిపోవడానికి అవకాశం వచ్చింది. పాపం కదా మంగ. చెప్పే ముందే 1కి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించే కదా చెప్పాలి. అంత బుర్ర ఇక్కడ లేదు కదా ఆంటీ. నా కోసం ఏవైనా చేస్తా, అబ్బా అవసరం ఉంటే చస్తా అని ఉత్త మాటలు ఊదటం తప్ప ఏవి చెయ్యదు. అట్ట అనకు తల్లి. అనక్క ఇంకేం చేయమంటావు? నిన్ను పక్కన పెట్టుకుని ఉపయోగం ఏముంది చెప్పు? నాకు పనికొచ్చే పని నువ్వేం చేశావు? ఆఫర్ ఇచ్చినా వాడుకున్నావా? నేనొక వేస్ట్ అన్నట్టుగా మిగిలిపోయావు. అలా చూడకు, చిరాకేస్తుంది. ఏదో 4 తిట్టి అదే ఊరుకుంటుందిలే అనుకోకు. అక్కడంత చేసి కూడా నీ వల్ల ఇక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. నేనడిగిన వాటా వస్తుంది అన్న నమ్మకం కూడా పోయింది. చివరకు చిప్పే మిగులుతుందేమోనని భయం వేస్తుంది. భయపడకమ్మా. భయమే కదా ఉంది. ఇక నా దగ్గర ఏముంది? నువ్వేవైనా పొడి చేస్తే కోట్లొస్తాయనుకున్నాను. తమరేం చెయ్యలేకపోయారుగా. చేతులు ఎత్తేశారుగా. వేస్ట్. నువ్వు వేస్ట్. మాటలే చెప్తావు, చేతులు
అయ్యమ్మా ఈసారి సేత్తాను. ఎప్పటికీ తెల్లారే కల్లా సేత్తాను. ఏం చేస్తావు? నన్ను తెల్లమొహం వేసుకునేలా చేస్తావా? లేదమ్మా, సేత్తాను. చూడు. చెయ్యలేకపోతే నానే నీకు కనపడను. చూస్తా అంతగా కాసులతో నా చేతులు నిండే పని ఏం చేస్తావో. తెల్లారే వరకే నీ టైం. ఆ తర్వాత అంటే ఎవిడెన్స్ కోసం ఆఖరికి నా పట్టీలు కూడా కాజేసి తెచ్చావన్నమాట. నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని చెప్పింది అబద్ధమే కదా? మీకు అలా చెప్పాడా? అసలు మా ఇంటికి కదండి వచ్చాడు. నా అల్లుణ్ణి చెడగొడుతోంది. వద్దని చెప్పిన లోపలికొచ్చేసిందంటే ఇంకేమనాలి? మంగ, నిన్ను వదలనే. అయ్యో, అమ్మమ్మ కాఫీ అడిగినది కదా, ఇవ్వకుండా ఇక్కడే పెట్టి మర్చిపోయానా? అయ్యో, చల్లారిపోయినదే. వేడి చేస్తాను. అంతేలే, ఇక ఇంట్లో వంట పని చేసుకుంటూ ఇక్కడ ఉండటమే. తీసిన గుంజిళ్ళు సాలేదా? మళ్ళీ వంకర మాటలొత్తుండాయి. నీ తింగర పనులకి ఈ మంగ భయపడద్దు గంగా. చెప్పి ఏం సాధించారు? గుంజిలేగా తీయించారు. మరి నేనేం చేశాను? నిన్ను ఆ ఇంటికి వెళ్ళనివ్వకుండా చేశాను. ఈ మంగతో పెట్టుకుంటే అలాగే సీన్ రివర్స్ అయిపోతుంది. గంగ వల్ల మంగలా చేయటం కుదరదు. ఈ మంగ మంగే. నేను తలుచుకుంటే నిన్నిక్కడి నుంచి కూడా తెల్లారే లోపే పంపించేస్తాను. ఓసి మంగమ్మ, ఈ గంగే గనక ఒక్క క్షణం మంగళ మారిందనుకో, మరుక్షణం మంగ గంగ కొట్టే దెబ్బకు విలవిల్లాడిపోతుంది. అప్పుడు నాను కాదు, నువ్వు తెల్లారక ముందే పోతావు. ఛా, అంతుందా? చూస్తావా? చూపించు. నీ ప్రతాపం ఎంతో తిలకిస్తా. కోరికెలుక్కుంటే ఏం చేద్దాం? చూపించేద్దాం. ఏంటిది? మీద పోస్తావా? నేనెప్పుడు ఇలా పోయలేదు. నాను పోయాను, పోసుకుంటా. అర్థం కాలే? ఇప్పుడు అర్థం అవుతుంది. నా ప్రతాపం ఎట్టా ఉంటుందో తిలకించు.
చేస్తుంది ఇది? ఆ గంగా ఏమైంది? ఏం లేదు బావగారు, ఏం లేదు. మొహం మీద ఏంటమ్మా? కాఫీ పడింది బావగారు. అలా ఎలా పడిందమ్మా? వదిలేయండి బావగారు, ఇంకా దీని గురించి మాట్లాడకండి. ఆ గంగా మంగేనా? కాదు కాదు. కాపాడాలని చూడకు గంగా. అయ్యో, నాకేం తెలీదండి. అసలు నేను పోయలేదు. గంగే దాని మొహం మీద అదే పోసేసుకుంది. షట్ అప్. ఎవరన్నా కాలుతున్న కాఫీని వాళ్ళ మొహం మీద వాళ్లే పోసుకుంటారా? పోస్తేనేగా పడేది. మంగనేమి అనకండి బావగారు, తను చేయాలని చేయలేదు. పంచదార తక్కువైందన్న కోపంలో అలా ఇలా అయిపోయింది. నన్నేం అనకండి, నేను ఏం అనుకోవట్లేదు. అది అబద్ధం అండి. అవి ఆడేది తమరండి. లేదండి. ఇక నిండి ఇక్కడ ఉండనివ్వకూడదండి. తెల్లారితే వెళ్ళడమే. నీ బుద్ధులు ఇంకెక్కడ చూపించనివ్వను. నీ వల్ల ఎవరిని బాధపడనివ్వను. గంగలాంటి మంచి మనిషిని కష్టపెట్టనివ్వను. అయ్యో, చేసిందంతా అది. షట్ అప్. పోనీలేండి బావగారు, ఈ ఒక్కసారికి. ఇలా ఒకసారి ఇంకొకసారనే ఇక్కడ దాకా వచ్చింది. మొదటి చేసినప్పుడే మెడ విరిచేస్తుంటే ఎవరికి ఈ తిప్పలుండేవే కావు. ఏమండి, నువ్వు మరి మారట్లేదుగా. గంగ నిబంధనలు పెడుతూనే ఉన్నావుగా. అయ్యో, కాఫీ నేను పోయలేదంటే వినరే. షట్ అప్. సారీ గంగా. అయ్యో, సారీ ఎందుకు బావగారు? అదెలాగూ చెప్పదు. కట్టుకున్నందుకు నేనన్నా చెప్పాలిగా. సగభాగం అన్నందుకైనా బాధ్యత వహించాలిగా. మీరసలు నేను చెప్పేది వినను. నేను చెప్పేదే నువ్వు వినాలి. పంచదార తగ్గిందని పొగరు చూపించావు కదా. ఇక నీ కాఫీలో పంచదార అన్నదే కలవడానికి వీల్లేదు. నువ్వు తాగే ప్రతిసారి టేస్ట్ చేస్తా. ఉందో అయిపోయావే. ఇక నీకు షుగర్ లెస్సే.
నో పంచదార. కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవుగా? రా, నీతో మాట్లాడాలి. ఇంతసేపు మాట్లాడారుగా? ఇంకా మాట్లాడాలి, రా.